ప్రభునామానికి స్తోత్రములు. ప్రభునందు దేవుని యొక్క సంఘము ఈ రాత్రికాల సమయంలో కూడి ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రభునామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో లేఖనంలో నుండి కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము భద్రత. భద్రత మనకి ఎక్కడ దొరుకుద్ది? ఎవరు మనకు భద్రతిస్తారు? మరి లోకంలో మనం చూస్తున్నప్పుడు వారి యొక్క స్థాయిని బట్టి, వారి హోదాను బట్టి కొంతమంది సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. చాలా బందోబస్తుని ఏర్పాటు చేసుకుంటారు వారి యొక్క భద్రత కోసం. అయితే ఇక లోకంలో అలా ఉండదు. మనం చూసినప్పుడు వారి హోదాను బట్టి, వారి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి వారి పొజిషన్ బట్టి. అయితే లేఖనంలో మనం ధ్యానం చేసినప్పుడు మన భద్రత ఎలాగుంది, మనకు భద్రత ఎవరిస్తారు, ఎక్కడ మనకు భద్రత దొరుకుద్ది అనే అంశం మీద మనకి కొద్దిసేపు వాక్యంలో నుంచి లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. భద్రత, మనకు భద్రత ఎక్కడ దొరుకుద్ది అనే అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచ్చిన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. భద్రతను గురించి రాత్రికాల సమయంలో వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పితరులు, మన ముందు భక్తి చేసినటువంటి వ్యక్తులు ఎలాగా భద్రత పొందారో, ఎవరు వారికి భద్రతనిచ్చారో, ఏది వారికి భద్రతనిచ్చిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని చూద్దాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై సౌలు చూచి మరి అధికముగా. చూడండి ఎంత అద్భుతమైన మాట. వాస్తవానికి ఇక్కడ పరిపాలన చేసే రాజుగా ఉన్న వ్యక్తి ఏమో సౌలు. ఆ దేశంలో ఒక సామాన్య పౌరుడికి, ఒక సైనికుడిగా తన దగ్గర పనిచేసేటువంటి ఒక వర్కర్ ఏమో దావీదు. అయితే ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి చక్కని సుబుద్ధిని బట్టి, దేవుని ఎదుట తనకున్నటువంటి మంచి సుబుద్ధిని బట్టి పరిపాలన చేస్తున్నటువంటి అధికారం ఉన్నటువంటి సౌలు సైతం కూడా దావీదుకి భయపడ్డాడని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. చూడండి ఎంత అద్భుతమైన మాట. కనుక మన సుబుద్ధి, మనకు భక్తి, లేక మనకున్నటువంటి విధేయత, మనకున్నటువంటి సాత్వికమే లోకంలో మనకు గొప్ప భద్రతనిస్తుంది. ఎంతటి గొప్ప అధికారమైనా, ఎంతటి గొప్ప కసాయితనంతో ఉన్న వ్యక్తి అయినా సరే. అందుకే వాక్య భాగం అంటారు కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు స్వతంత్రించుకుంటారు అంటాడు. కనుక ఇక్కడ దావీదు ఆ దేశంలో ఒక సామాన్య పౌరుడే. ఈ అధికారం లేదు, ఎలాంటి గొప్ప గొప్ప స్తోమత లేదు. ఒక సామాన్య పౌరుడే అయినప్పటికీ కూడా దేవుని పట్ల, వాక్యం పట్ల చక్కని సుబుద్ధి కలిగి ఉన్నాడు. గనక ఆ సుబుద్ధి అతనికి గొప్ప భద్రతనిచ్చింది. రాజు ఏమీ చేయకుండా, ఏమీ చేయలేకుండా కొన్ని నిస్సహాయుడిగా ఉండిపోయాడు దావీదు ముందు. అన్ని విషయాల్లో కూడా దావీదుని దేవుడు అలాగా భద్రతనిచ్చి, క్షేమాన్నిచ్చి, దీని మీద ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తిని సైతం కూడా, రాజును సైతం కూడా భయపెట్టాడు దేవుడు. రాజు కూడా దావీదుని ఏమీ చేయలేకుండా అలాగా కాపాడుతూ వచ్చాడని మనకి ఇక్కడ వాక్యంలో కనబడతా ఉంది. చూద్దాం మరొక సందర్భాన్ని. ఈ రాత్రికాల సమయం మన యొక్క ధ్యాన భాగం భద్రత. మనకు భద్రత ఎలాగొస్తుంది, ఎవరిస్తారు మనకు భద్రత? చూద్దాం మరొక సందర్భాన్ని. మార్కు సువార్త 6వ అధ్యాయం 19 వచ్చిన భాగం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 19 వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హేరోదియా అతని మీద పగబట్టి అతని సంపగోలను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు హేరోది ఎరిగి అతనికి భయపడి. అద్దుగది ఎంత అద్భుతమైనటువంటి సంగత విషయాన్ని గమనించండి దేవుని బిడ్డారా. వాస్తవానికి ఇక్కడ యెరూషలేము నగరానికి రాజు హేరోదు, అధికారం ఉంది, అద్భుతమైనటువంటి గొప్ప సంపద ఉంది, అన్నీ ఉన్నాయి హేరోదుకి.
అయినప్పుడు కూడా దేశంలో ఒక సామాన్య పౌరుడు, ఒక నార్మల్ క్యాండిడేట్ యోహాను. అయినప్పటికీ కూడా యోహాను ఏమి చేయడానికి కూడా భయపడిపోయి కాపాడుతూ వచ్చాడు హేరోదని రాయబడింది ఇక్కడ వాక్యంలో. ఎందుకని? ఈ యోహాను పట్ల ఏమైనా బలమైనటువంటి సెక్యూరిటీ ఏమైనా ఉందా? గొప్ప సిబ్బంది ఉందా? లేక మంది మార్బలం ఉందా యోహాను పక్కన? ఏమీ లేదు. ఎందుకని హేరోదియా కూడా యోహాను చూసి భయపడ్డారు, లేక కాపాడుతూ వచ్చాడని మనం అక్కడ ఆలోచన చేస్తే, ఆ యోహాను పరిశుద్ధుడును నీతిమంతుడై ఉన్నాడని చెప్పి వాక్యంలో రాయబడింది. పరిశుద్ధత, నీతి మన గొప్ప భద్రతనిస్తుంది. చూడండి, అక్కడ అంత అధికారం ఉన్నప్పుడు కూడా హేరోదు రాజు ఏమీ చేయలేక అలాగా చూస్తూ ఉండిపోయే యోహానుని ఏమీ చేయలేక, కేవలం ఆ మహాగొప్ప దేవుడే యోహానుతో ఉన్నదాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి యోహానుకు అంత గొప్ప భద్రత ఉందని చెప్పి ఇక్కడ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కేవలం నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి రాజు కూడా ఏమీ చేయలేని స్థితిలో అలాగా చూస్తూ ఉండిపోయారు యోహానుని. చూసారా? కానీ మన జీవితంలో కూడా అలాగా నీతి లేక పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ ఎవరైనా సరే దేని మీద ఎంత గొప్ప అధికారం కలిగిన వ్యక్తులైనా మనల్ని ఏమాత్రం కూడా టచ్ కూడా చేయలేరని ఇక్కడ వాక్యం ద్వారా అద్భుతమైనటువంటి సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న ఆ విషయాన్ని గమనిద్దాం. చూద్దాం మరొక సందర్భాన్ని వాక్యంలో. మన అంశము భద్రత. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్య భాగం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలమన అద్దుగది. మామూలు శోధన కాలం అన్నది ప్రపంచం మీదకి వచ్చేటటువంటి శోధన కాలంలో కూడా నిన్ను కాపాడుతాను, తప్పిస్తానని చెప్తున్నాడు. ఎవరి గురించి? ఫిలదెల్ఫియా సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న అద్భుతమైన సత్యం ఇది. చూడండి, నా వాక్యం విని నా వాక్యం విషయంలో ఏమని చెప్తున్నా ఒకసారి చూద్దాం. నా ఓర్పు విషయమై వాక్యములు గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. చూడండి ఎంత అద్భుతమైన మాట. సందర్భం చూడండి, అసలు అక్కడ ఎంత ఆశ్చర్యకర మాట మనకు కనబడతా ఉందో. ప్రపంచం మీదకి వచ్చే ఉగ్ర సమయంలో కూడా వాక్యానుసారంగా జీవించిన వ్యక్తి, వాక్య ప్రకారంగా భక్తి చేసిన వ్యక్తి, వాక్య ప్రకారంగా ప్రవర్తించిన వ్యక్తి, దాన్ని అనుసరించిన వ్యక్తి ప్రపంచం మీద ఉగ్రత వచ్చిన సమయంలో కూడా వాళ్ళు తప్పించబడతారని, వాళ్ళు కాపాడబడతారని, వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో విడిపించబడతారని దేవుని భద్రత వారికి ఉండదని చెప్పి ఇక్కడ ఆ ఫిలదెల్ఫియా సంఘం గురించి మరొకసారి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అలాగే నీవు కూడా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ ఫిలదెల్ఫియా సంఘం నిమిత్తం దేవుడు ఎంత గొప్ప హామీ ఇస్తున్నాడో, భద్రతనిస్తున్నాడు, నేను కాపాడుతానని చెప్పి చెప్తున్నాడు. అలాగే నీవు నేను కూడా అలాగే కాపాడబడతామని ఇక్కడ వాక్య భాగం ఈ రాత్రికాల సమయంతో స్పష్టంగా మనం చెప్తుంది కనుక విషయాన్ని మనం గమనిద్దాం. ఇంకేమంటున్నాడు వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథము 91 చూద్దాం. భద్రతను గురించి చూస్తున్నాం, జాగ్రత్త గమనించండి. భద్రత. కీర్తన గ్రంథము 91 చూద్దాం. మహోన్నతుని చోటును నివసించున్న వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అద్దుగది. బహు ఆపద కాలంలో, ఇబ్బందికర సమయంలో, లేక నీవు భయపడిన సమయంలో ఎప్పుడైతే నువ్వు మహోన్నతుని చాటుకి వస్తావో, లేక మహనీయుని చాటుకు నువ్వు రాగలుగుతావో, అప్పుడు ఇక తర్వాత నీ నెక్స్ట్ స్టెప్ ఎలాగొడుతున్నాడు? అద్దుగదులు విశ్రమించేటటువంటి పరిస్థితి కలుగు చేస్తాడు ఆయన మహోన్నతుని చాటు కనుక నువ్వు రాగలిగితే ఆపదకాల సమయంలో, ఇబ్బందికర సమయంలో, లేక నువ్వు భయపడిన సమయంలో మహోన్నతుని చాటుకు రాగలిగితే ఆ తర్వాత నిన్ను అక్కడ విశ్రమింపజేస్తానని చెప్తున్నాడు ఆయన. హాయిగా నువ్వు సేద తీరేటటువంటి పరిస్థితి కలుగు చేస్తాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. నువ్వు చేసినది ఒకటి, నువ్వు ఆపదకాల సమయంలో, ఇబ్బందికర సమయంలో ఆయన దగ్గరకు రావడం,
దేవా నీవే నాకు శరణం, నీవే నాకు సమస్తం అని చెప్పి, నీవే నాకు దిక్కు ప్రభు అని చెప్పి ఆయన సమీపానికి ఆయన దాపుకు నువ్వు రాగలిగితే చాలు, ఆయన దగ్గర చక్కగా విశ్రమించి హాయిగా విశ్రాంతి తీసుకునేటటువంటి గొప్ప భద్రత, సేఫ్టీని నీకు ఇస్తాడని చెప్పి ఇక్కడ 91వ కీర్తన భాగంలో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే 10వ వచనం చూడండి, అదే అధ్యాయంలో ఇంకేం చెప్తున్నాడు? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారములు సమీపించదు. అద్దుగది, ఏ అపాయములు నీకు రాదంటున్నాడు, ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదని చెప్తున్నాడు. ఇదంతా ఎవరికి సాధ్యమండి? నువ్వు ఆ మహనీయుని యొక్క ఆ యొక్క సన్నిధి లేక ఆయన దాపుకు నువ్వు రాగలిగితే చాలు, ఆ తర్వాత అంత గొప్ప భద్రత, కాపుదల, ఆయన దగ్గర విశ్రమించాక హాయిగా విశ్రాంతి తీసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడని ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని గమనిద్దాం. మరొక విషయం చూద్దాం వాక్యంలో నుండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చూద్దాం. ఈ రాత్రికాల సమయం అనే అంశము భద్రత. భద్రత మనకి ఎక్కడుంది? ఎవరిస్తారు భద్రత? ఎలాగుంటే మనకు భద్రత ఉండదు? లేఖనంలో, భక్తి జీవితంలో, దేవుని దగ్గర చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచన భాగం. ఆరు 17 యెహోషువ గ్రంథం. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడును. రాహాబు అనే వేశ్య మనం పంపిన దూతలను రాసిపెట్టను కనుక ఆమెయు. ఎంత అద్భుతమైన మాట ఒకసారి గమనించండి దేవునికి జనాగమా. వాస్తవానికి అక్కడ ఎరికో పట్టణంలో దేవునికి ఉగ్రత ఆ పట్టణం మీద ఉన్న సమయంలో అది మొత్తం కూడా కాల్చబడిపోబోతుంది. మరి ఆ సమయంలో యెహోషువ చెప్తున్నాడు ఏమని? ఇదిగో మనం పంపినటువంటి వేగుల వారికి ఆశ్రయమిచ్చి దాచినటువంటి రాహాబు అనే స్త్రీ మాత్రమే మినహాయించబడుతుంది. ఇక ఆ తర్వాత పట్టణం అంతా కూడా పూర్తిగా కాల్చబడుతుందని చెప్తున్నాడు ఆయన. ఎందుకని? ఈమె కూడా వాస్తవానికి మనం చూసే ఒక నార్మల్ క్యాండిడేట్, అక్కడ ఒక సామాన్య వ్యక్తి, అక్కడ సామాన్య పౌరులే. ఆ దేశంలో ఈ అధికారం లేదు, ఈ గుర్తింపు లేదు. అయినప్పటికీ కూడా ఆమె చేసినటువంటి కార్యం ఏంటంటే తన ప్రాణాన్ని తన శక్తికి మించి సాహసోపేతమైన కార్యం చేసింది. వేగుల వారికి ఆశ్రయం ఇచ్చి దాయటటువంటి సామాన్యమైన పరిస్థితి కాదు. ఇప్పటి కాలంలాగా అప్పుడు పనిష్మెంట్ అనేది మామూలుగా సింపుల్ గా నార్మల్ గా ఉండేది కాదు. రాజుగారి గనక తెలిస్తే, రాహాబు అనే ఈ స్త్రీ చేసినటువంటి ఈ కార్యం తెలిస్తే ఆమె ఖచ్చితంగా శిరచ్ఛేదనం చేయబడిపోతుంది, తరదీసేయడమే. అంతటి సాహసానికి దేని మరి ధైర్యంగా నిలబడి ఆమె ఏం చేసింది? వేగుల వారికి ఏమైనా కానీ వీడు దేవుని జనాంగం, రేపు ఈ పట్టణ ఖచ్చితంగా వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నాకు కూడా భద్రతనిస్తాడని చెప్పి ఆమె ప్రాణానికి తెగించి మరి ఆ వేగుల వారిని భద్రతనిచ్చి చక్కగా కాపాడింది. అందును బట్టి ఆమెకి, ఆమె ఫ్యామిలీకి మొత్తానికి కూడా దేవుడు అంత గొప్ప భద్రతనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ వాక్య భాగంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విషయాన్ని మనం గమనించినప్పుడు నిజంగా భద్రత అనేది మన జీవితంలో ఎలాగ వస్తుంది, ఎలాగ దేవుడు ఇస్తాడు, మనం ఏం చేస్తే ఇస్తాడు, మన సాహసోపేతమైనటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మనం సింపుల్ గా ఉండి, మనం ఏమైనా సైలెంట్ గా ఉండి, లేక భక్తి జీవితంలో నార్మల్ గా ఉండి, లేక ఏదో వెళుతున్నావులే చేస్తున్నావులే భక్తి అన్నట్టుగా చేస్తే అంత భద్రత మనకి దేవుడి ద్వారా రాదు. చూసారా? ఏది కూడా నువ్వు సాహసం చేయకుండా, లేక నువ్వు కష్టపడకుండా, లేక నువ్వు ధైర్యం వహించకుండా దేవుడి నుంచి అంత భద్రత మనకు రాదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా విషయాల్లో, దావీదు విషయంలో గాని, యోహాను విషయంలో గాని, ఈ రాహాబు అనే స్త్రీ విషయంలో గాని, అక్కడ ఫిలదెల్ఫియా సంఘం విషయంలో గాని వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు, వాక్యానుసారంగా ఉన్నారు భక్తి జీవితంలో. అందుకే ఆ మహా గొప్ప దేవుడి నుంచి చక్కని భద్రత వారికి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని గమనించండి. ఒకవేళ ఆస్తిపాస్తుల వల్ల, లేక మనకున్నటువంటి హోదాని బట్టు, ప్రాపర్టీని బట్టు భద్రత ఉంటుందా? ఆ విషయం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 11:4 చూద్దాం.
సామెతల గ్రంథం 11:4 చూద్దాం. సామెతల గ్రంథం 11:4 చూద్దాం. ఒకవేళ ధనాన్ని బట్టి బలాన్ని బట్టి మనకున్నటువంటి ఆ ప్రాపర్టీ